అకౌంట్లో మస్తు పైసలున్నాయి కానీ చేతిలో చిల్లి గవ్వలేదు. ఇది ఇప్పుడు జనం పరిస్థితి. హైదరాబాద్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఏడ చూసినా ఏటీఎంల ముందు నో క్యాష్ బోర్డులే కనబడుతున్నాయి. ఏటీఎంలను నమ్ముకొని వచ్చినోళ్లు వీటిని చూసి వెనక్కి వెళ్ళిపోతున్నారు. హైదరాబాద్లో ఏటీఎంలు బంద్ పెట్టుడుపై జనం ఏమంటున్నారు? కావ్య చెప్తున్న ముచ్చట్లు చూద్దాం. ప్రస్తుతం మనం కోటి దగ్గర ఉండే బ్యాంక్ స్ట్రీట్ కాడ ఉన్నాం. ఈ బ్యాంక్ స్ట్రీట్లో 15 బ్యాంకులు, దాంతోపాటు ఏటీఎంలు కూడా ఉన్నాయి. కానీ ఏటీఎం చూసినా కానీ నో క్యాష్ బోర్డు లేదా అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. మరికొన్ని అయితే ఏకంగా అంటే అటు బోర్డు పెట్టక ఏటీఎం పనిచేస్తుందో లేదో తెలియక మనం చూస్తున్నాం. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఏటీఎంకి సంబంధించి ఏకంగా సెటరే క్లోజ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే పబ్లిక్ డబ్బులు ఏటీఎంలో పనిచేస్తున్నాయి, ఏటీఎంలో పనిచేస్తలేవు అని తెలుసుకోలేకపోతున్నారు. బ్యాంక్ స్ట్రీట్ అంటే ఖచ్చితంగా ఇక్కడ డబ్బులు ఉంటే అని ఒక ఆశతోటి వచ్చి ఈ బ్యాంక్ స్ట్రీట్ మొత్తం తిరిగి వెళ్ళే పరిస్థితి ఉంది. మనం మాట్లాడదాం వీళ్ళతోటి. మీ పేరేంది? అశోక్ మేడం. ఏం చేస్తుంటారు? మేము మామూలుగా మొన్న దిల్సుఖ్ నగర్ నుంచి ఇక్కడికి వచ్చాం మేడం. ఎక్కువ బ్యాంక్ స్ట్రీట్లో డబ్బులు ఉంటాయి మేడం. అలాంటి బ్యాంక్ స్ట్రీట్లోనే ఇక్కడ డబ్బులు లేకపోతే ఇంకా సామాన్యుడు ఏమైపోతే నాకైతే అర్థం కావట్లేదు మేడం. ఇప్పుడు ఏదో హ్యాకింగ్ అది ఇది అంటున్నారు. మరి ఆ హ్యాకింగ్ ఏందో మరి నోట్ల రద్దు 3 నెలలు చేశారు. ఇప్పుడేమో ఇది అంటున్నారు హ్యాకింగ్. మరి సామాన్యుడి దగ్గర డబ్బులు ఉండవు మేడం. ఇప్పుడు 5 రూపాయలన్నా జిహెచ్ఎంసీ 5 రూపాయలు పోయినా 5 రూపాయలన్నా ఉండాలి కదా మినిమం. సామాన్యుడు చాలా ఇబ్బంది పడుతున్నాను మేడం. దయచేసి ఇది రెక్టిఫై చేసి వెంబటే ప్రజలకి ఆదుకోవాలని నేను ఆశిస్తున్నాను మేడం. ఓకే, దిల్సుఖ్ నగర్ నుంచి బ్యాంక్ స్ట్రీట్ వరకు వచ్చినారు అంటున్నారు. మరి ఇక్కడ ఎన్ని ఏటీఎంలు ఉన్నాయి చూసారా? ఒక్క ఏటీఎంలో పైసలు ఏటీఎంలు ఈ బ్యాంక్ స్ట్రీట్ ఎక్కడ ఈ 2 రాష్ట్రాలు కలిపి బ్యాంక్ స్ట్రీట్లో ఎక్కువ డబ్బులు ఉండాలి మేడం. అలాంటి బ్యాంక్ స్ట్రీట్లో డబ్బులు లేకపోతే ఇంకా పల్లెటూరులో ఏముంటాయి ఒకసారి ఆలోచించండి మీరు. నేను ఇప్పుడు ఇస్తే మళ్ళీ బ్యాంక్ స్ట్రీట్లో ఇక్కడ డబ్బుల కోసం నాన్ హోమ్ కౌంటర్ అనేది అక్కడ నిలబడి ఒక 300 తీసుకున్నాం మేడం, లైన్లో క్యూలో నిలబడి. అది అలాంటి పరిస్థితి. మరి సిటీ వెతుకుతున్నాము, అన్ని ఏటీఎంలు బంద్ ఉన్నాయి. క్యాష్ లేదంటే నో క్యాష్ ఎలా అయితే ఎలా. ఇప్పటివరకు ఎన్ని ఏటీఎంలు చూసిండ్రు? మేము సిటీలో మొత్తం అఫ్జల్గంజ్, ఉస్మాన్గంజ్, కోటి, మెహందీపట్నం అక్కడ సైడ్ చూసినాను నో క్యాష్ అంటారు. అదే ఇట్లా ప్రాబ్లం కదా. ప్రతి ఏటీఎం నేను కూడా నిన్న మొన్న ట్రై చేసిన కానీ ఏ ఏటీఎంలో పైసలు అసలే లేవు. వేస్ట్, తిరిగి టైం ఖరాబ్ చేసుకున్నాం, పని ఖరాబ్ చేసుకోవడమే అవుతుంది. కానీ ఏ ఏటీఎంలో బ్యాంకులో పైసలు లేవు. నిన్న బ్యాంక్ దగ్గరికి వెళ్తే బ్యాంకులో కూడా ఇంత పొడవు లైన్ కట్టి ఉంది. ఇక బజార్కి వచ్చి వెళ్ళిపోయినా ఇక వేస్ట్ టైం ఖరాబ్ చేసుకున్నాం. అంత పొడవు లైన్ కట్టి ఉంది అంటున్నారు. లైన్లో నిల్చుర్రా? చూసినా మేడం, చూసి నిలబడలే. నాకే అంతమంది ఉన్నారు, ఇక ఏం నిలబడాలి, చాలా టైం పడుతుందని వెళ్ళిపోయింది. నిన్న మీరు నించున్న పైసలు దొరుకుతాయని అనిపించిందా మీకు అక్కడ నించుంటే లైన్ చూసి? టైం నేను నిలబడ్డది 4 గంటలకు, 5:30కే బంద్ చేస్తారు కదా. 4 గంటకైనా దాని పైన టైమింగ్ అయిపోతుందని వెళ్ళిపోయినాయి. బ్యాంక్ స్ట్రీట్కి వస్తే ఖచ్చితంగా పైసలు దొరుకుతాయని ఎదురు చూస్తారు. ఇంతమంది తిరిగి పోతున్నారు. వచ్చి ఇక్కడ బస్ స్టాప్ ఉంది, ఎమ్లీ బస్ స్టాండ్ ఉంది, ఇక్కడ ఊర్లోకి వెళ్ళి వస్తారు. ఏటీఎం డబ్బులు ఉంటలేవు. ఇక్కడ బ్యాంక్ స్ట్రీట్లో ఎక్కడి నుంచి అంటే ఇక్కడ దగ్గర షాపింగ్ మాల్, దాంతోపాటు కాలేజీలు, బస్ స్టాండ్లు అన్ని గిన్నే ఉన్నాయి. ఇక్కడ బ్యాంక్ స్ట్రీట్కి వస్తే ఖచ్చితంగా డబ్బులు దొరుకుతాయని ఒక ఆశతోటి వచ్చిన అందరు కూడా పొద్దున్న నుంచి మనం చూస్తున్నాం. ఏటీఎం దగ్గర నో క్యాష్, దాంతోపాటు అవుట్ ఆఫ్ సర్వీస్, తర్వాత సెటర్లు దించి ఉండటంతో ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి మనకి ఇక్కడ బ్యాంక్ స్ట్రీట్లో కనిపిస్తుంది. ఏటీఎంలో అయితే పైసలు కనిపిస్తలే. కాకపోతే డిపాజిట్ సెంటర్, దాంతోపాటు ఏటీఎం రెండు కలుపున్న చోట డిపాజిటర్లు ఎప్పుడు డబ్బులు వేస్తే అప్పుడు మిగతా వాళ్ళు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకనే వేసే వాళ్ళ కోసం అంటే ఇప్పటివరకు ఏటీఎంలో డబ్బులు ఉంటాయా లేదా అని ఎదురు చూసేటోళ్ళు. కాకపోతే డిపాజిట్ చేసే వాళ్ళు ఎప్పుడు డిపాజిట్ చేస్తారా అని ఇప్పుడు ఏటీఎంల దగ్గర ఎదురు చూసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం ఈ ఉండే వాళ్ళతో మాట్లాడదాం. ఎప్పటి నుంచి చూస్తున్నారు? నేను లాస్ట్ 2 డేస్ నుంచి చూస్తున్నానండి. క్యాష్ ఎక్కడ అవైలబుల్ లేదు. సో వాట్సాప్లో మెసేజెస్ 3-4 రోజులు ట్రాన్సాక్షన్ అనేది ఉండదు అని అన్నారు. కాబట్టి అన్ని ఏటీఎం సర్చ్ చేసినా కూడా ఎక్కడ క్యాష్ దొరకట్లేదు. సో ఏటీఎంల కాడ అయితే పైసలు దొరుకుతలే. కాకపోతే ఇక్కడ డిపాజిట్ మిషన్ కాడ అందరం ఏటీఎం కాడ చూస్తాం, కానీ ఇక్కడ డిపాజిట్ మిషన్ దగ్గర మీరు ఎందుకు వెయిట్ చేస్తారు? ఏమైనా క్యాష్ ట్రాన్సాక్షన్ వేరే వాళ్ళు డిపాజిట్ చేస్తే మళ్ళీ విత్డ్రాల్ చేసుకుందామని చూస్తున్నాను అనమాట. సో ఎంత చేసినా కూడా ఇక్కడ క్యాష్ అనేది రావట్లేదు. మనం చూస్తున్నాం డిపాజిట్ మెషిన్ దగ్గర ఉండే క్యూ లైన్ మనం చూడొచ్చు. అంటే వీళ్ళు డిపాజిట్ చేయడానికి కాదు, డిపాజిట్ వేసిన తర్వాత అందులో నుంచి విత్డ్రా తీసుకోవడానికి ఉన్నారు. మనం వీళ్ళతో మాట్లాడదాం. తీసుకురా? ఇప్పుడు డిపాజిట్ చేసింది రిటర్న్ తీసుకున్నాం మేడం. బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు లేవు. ఇప్పుడు
నాంపల్లి నుంచి వచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ ఏటీఎంలో అంతే డిపాజిట్స్ రిటర్న్ తీసుకున్నాను అంతే. ఎంతసేపటికి వెళ్ళి చూస్తారు ఇలా కోసం? నిన్నంచినే ఇక్కడ ఏటీఎంలో డబ్బులు లేవు మేడం. నేను నాంపల్లికి పోయినా నాంపల్లి నుంచి కూడా లేవు. దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చేస్తే అక్కడ కూడా ఏ ఏటీఎంలో డబ్బులు లేవు. నేను నా డిపాజిట్ చేసి రిటర్న్ తీసుకున్నాను అంతే. క్యాష్లో ఇప్పటివరకు నేను ఒక 3 ATMs తిరిగాను. ఇప్పటివరకు అందులో క్యాష్ లేదు. కనీసం కొన్ని అవుట్ ఆఫ్ ఆర్డర్ అని వస్తున్నాయి. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే క్యాష్ లేని పరిస్థితి, ఇంటికి పోలేని పరిస్థితి ఉంది యాక్చువల్లీ ఏటీఎంలో. సో ప్రతి ఏటీఎం ఎక్కడ ఉన్నదా అని వెతికాల్సి వస్తుంది ప్రతి చోట. ఏటీఎం కార్డ్ అయితే పనిచేస్తలేదు. డిపాజిట్ మిషన్ దగ్గర ఎందుకు ఇంత క్యూ లైన్? యాక్చువల్లీ అందులో ఏదో ఒక మిషన్ పనిచేసి వచ్చినా కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు అనే వెయిట్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు ఇలా 4 ATMలు ఉన్నాయి. 4 ATMలో ఓన్లీ ఒక ఏటీఎం మాత్రమే క్యాష్ వస్తున్నది. మిగతా 3 ATMలలో క్యాష్ రావట్లేదు. ఇది యాక్చువల్లీ డిపాజిట్ మిషన్. డిపాజిట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే అందులో క్యాష్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే బ్యాక్ వస్తుంది. కొత్త క్యాష్ పెట్టట్లేదని నా అభిప్రాయం. మేము డ్రా చేసుకుందామంటే వీళ్ళకి డబ్బులు రావట్లేదు. డిపాజిట్ చేసిన వాటికెళ్ళి డ్రా చేసుకున్నాం అంతే. మేము 100 రూపీస్ చేసాము. అందులోకి మిగతా డబ్బులు రావట్లేదు మేడం. ఇది ఏటీఎంల కాడ ఉండే రష్ మనకి ఇప్పుడు డిపాజిట్ మిషన్ల కాడ కనిపిస్తుందని చెప్పొచ్చు. డిపాజిట్ మిషన్లకు ఎప్పుడు డబ్బులు పెడతారా అని క్యూ లైన్లు కాసి మరీ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా మనం చూసింది కోటి బ్యాంక్ స్ట్రీట్, కానీ ఇప్పుడు మనం శ్రీనగర్ కాలనీ ఉన్నాం. కోటి బ్యాంక్ స్ట్రీట్ అని చెప్తే ఈ శ్రీనగర్ కాలనీ ఏటీఎం స్ట్రీట్ అనేది చెప్పొచ్చు. ఈడ 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే దాదాపు 15 ఏటీఎంలు కూడా ఉన్నాయి. మనం ఇప్పుడు ఒక బిల్డింగ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ 6 ఏటీఎంలు ఉన్నాయి. పనిచేస్తుందా ఏటీఎం? ఏటీఎం పనిచేయడం లేదు. మరి ఫైల్తో బయలుదేరి ఎక్కడికి వెళ్ళబోతున్నారు? మేము మామూలుగా వచ్చేసి ఆంధ్ర బ్యాంక్ వెళ్ళాలి. కొంచెం ప్రాసెస్ ఉంది, పాస్పోర్ట్ ప్రాసెస్. బట్ అమౌంట్ కోసం వచ్చాము. ఇప్పుడు మా జేబులో ఈవెన్ 100 రూపీస్ కూడా లేదు. మనీకి వచ్చాము. ఇక్కడ అమౌంట్ ఏమో లేదని చూపిస్తుంది. దాదాపు ఎన్ని ఏటీఎంలు తిరిగారు మరి పొద్దుగాల నుంచి? 4 or 5. ప్రతి వెళ్ళిన చోట ప్రతి చోట ఏం కనిపిస్తుంది మీకు? మరి అమౌంట్ కొన్ని చోట్ల నో క్యాష్ అని బోర్డు పెట్టినారు. కొన్ని చోట్ల వచ్చేసి టెంపరీ అవుట్ ఆఫ్ సర్వీస్ అని ఉన్నాయి. మరి క్యాష్ కోసం ఎప్పటి నుంచి అలా తిరుగుతున్నారు? ఇవాళనైనా నిన్న కూడా ఏమైనా ట్రై చేశారు? 3 days నుంచి ఇలాగే చేస్తున్నాము. 3 days నుంచి ఒక్క చోట కూడా లేదు. ఈవెన్ అమీర్పేటలో కూడా ఏ ఏటీఎంలో కూడా అమౌంట్ అయితే లేదు. ఇది కోటెక్ మహేంద్రకు సంబంధించిన ఏటీఎం. ఇక్కడ అట్లీస్ట్ అంటే ఒక ఇండికేషన్ కూడా లేకుండా ఉంది, అంటే క్యాష్ ఉందా లేదా. ఇది మనం చూస్తున్నాం, ఇది ఐసిఐసి బ్యాంక్ సంబంధించింది. నో క్యాష్ బోర్డ్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఈ బిల్డింగ్లోనే 6 ఉన్నాయి పూర్తిగా ఏటీఎంలు. ఈ 6 ఏటీఎంలో కూడా ఇదే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. శ్రీనగర్ కాలనీలో ఉండే 15 ఏటీఎంలలో కూడా ఏ ఒక్క ఏటీఎం కూడా పనిచేస్తలేదని చెప్పొచ్చు. మనం చూస్తున్నాం ఇప్పటికే డబ్బుల కోసం ఎక్కడ దొరకక మొత్తం వచ్చిన వాళ్ళందరూ కూడా కొంతమంది బోర్డులను చూసి వెళ్ళిపోతుంటే బోర్డు పెట్టని ఏటీఎం దగ్గర వచ్చి చెక్ చేసుకొని వెళ్ళిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది శ్రీనగర్ కాలనీ ఏటీఎంకి ఉండే సిచ్యువేషన్. కోటి నుంచి కొండాపూర్ వరకు మనం చూసిన ఏటీఎంలే కాదు, హైదరాబాద్లో మస్తు చోట్ల కూడా ఏటీఎంల పరిస్థితి గిట్నే ఉంది. అయితే కొన్ని బోర్డులు చూపిస్తుంటే మరికొన్ని మాత్రం షట్టర్లు మూసేసారు. మరికొన్ని అయితే మనం చూడొచ్చు ఇట్లా కవర్లు వేసి కప్పిపెట్టరు. మరి ఇట్లా దుమ్ము పట్టకుండా కాపాడుతున్న ఈ ఏటీఎంలలో పైసలు ఎప్పుడు ఉంటాయో, మరి ఏటీఎంలకు మోక్షం ఎప్పుడు కలుగుతుందో చూడాలి. కెమెరా పర్సన్ మహేష్తో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్.